ఆంజనేయమతి పాటలాననం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. హనుమంతుడు రుద్రవీర్య సముద్భవుడని, రుద్రుడికి మారు రూపమని చెప్పుకున్నాం కదా. అనుమానం వచ్చింది మైత్రేయ మహర్షికి. శివుడు సర్వవ్యాపక అనంత స్వరూపుడు. ఆయనకి ఈశ్వరుడు అని ఒక శబ్దం ఉంది. ఈశ్వరుడు అంటే అధిపతి, ప్రభువు, లోకాలన్నిటినీ పరిపాలిస్తాడు గనక లోకేశ్వరుడు అన్నారు ఆయన్ని. ఇక అది ఇది అనే తేడా లేకుండా అడిగితే చాలు, భక్తులకి ఏ కోరికైనా వెనుక ముందు కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తాడు. అంత భక్త సులభుడు. అందుకని భక్త సులభేశ్వరుడు అని కూడా ఆది శంకరాచార్యులు వారు ఆయన అన్నారు. అటువంటి స్వామి చాలా అవతారాలు ఎత్తాడన్నావు. అందులో హనుమంతుని అవతారం ఎత్తడానికి గల కారణం ఏమిటి? ఈ హనుమద్ అవతారానికి ముందు వెనక ఏమైనా కథలున్నాయా? కారణం లేకుండా ఈ సృష్టిలో ఏ పని జరగదు కదా. ప్రయోజనమనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అని శాస్త్రం. అనగా ఏదో ఒక ప్రయోజనమును కోరకుండా, లాభం లేకుండా ఎవడు ఏ పని చేయడు. దాని అంతరార్థం అది. ప్రయోజనమనుద్దిశ్య అంటే ఏదో ఒక లాభం లేకుండా, లాభాపేక్ష లేకుండా ఈ సృష్టిలో ఎవడైనా ఏదైనా పని చేస్తాడా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రయోజనం అనేది ఏదో ఒకటి లేకుండా ఈ చరాచర జగత్తులో ఎవడు ఏ పని చేయడు. కాబట్టి మొత్తం మీద ఈ జగత్తంతా ప్రయోజనమును ఆశించే ఒక పని చేస్తున్నది. ఏ ప్రయోజనం లేకుండా భగవంతుడు సరదా కోసం అవతారములు ఎత్తడు కదా. లోకశ్రేయస్సు కోసమే ఎప్పుడూ భగవంతుడు ఏదో ఒక రూపాన్ని ధరించి ప్రజల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఏ లోక ప్రయోజనమును ఆశించి ఈశ్వరుడు హనుమంతుడై పుట్టాడు. హనుమంతుడి రూపంలో ఉన్న ఆయనని ఎవరెవరు ఆరాధించారు, ఇవన్నీ చెప్పమని ఒకప్పుడు మైత్రేయ మహర్షి పరాశరుణ్ణి నైమిషారణ్యంలో అడిగాడు. 9000 సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసిన ఘనత ఆయనదట. వేసవి కాలంలో చుట్టూత పంచాగ్నిహోత్రాలు పెట్టుకుని ఆయన ఒకప్పుడు బదరికావనానికి దగ్గరలో తపస్సు చేశాడు. అసలే వేసవికాలం. ఆ వేసవికాలంలో చుట్టూ 5 అగ్నిగుండాలు పెట్టుకున్నట్ట. ఆ మధ్యలో కూర్చుని కఠోర దీక్షతో శివుడి కోసం తపస్సు చేసిన పరమ భక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు, సాధకుడు మైత్రేయుడు. అసలు ఆయనకి మైత్రేయుడు అనే పేరు అలాగే వచ్చింది తెలిసిన. మిత్ర శబ్దానికి సూర్యుడు అని అర్థం. సూర్య భగవానుడి అపూర్వమైన వేడి నెత్తి మీద ఉండగా, ఆ సూర్యుడు అగ్ని రూపంలో చుట్టూ ఉండగా, ఈ ఇన్ని రకాల వేడిని, తాపాన్ని, ఉష్ణాన్ని సహిస్తూ తపస్సు చేశాడు గనక సూర్యుడు ఆశ్చర్యపోయి, నువ్వు నా స్వరూపాడురా, సూర్యుడికి మారు రూపం నువ్వు, ఈ రోజు నుంచి నిన్ను మైత్రేయుడు అని పిలుస్తున్నానట. అంటే మిత్ర సంబంధమైన వాడు. మిత్ర అంటే సూర్యుడు అన్నారు కదా. ఆయన అపత్యం గనక మిత్రస్య అపత్యం పుమాన్ మైత్రేయ. సూర్య భగవానుడు కొడుకుని మైత్రేయుడు అంటారు. నువ్వు నా తాపాన్ని భరించి నన్నే తండ్రిగా భావించి పూజించి తపస్సు చేసావు గనక నీకు మైత్రేయుడని బిరుదిస్తున్నాను. నీకు ఇక మీదట ఎక్కడికి వెళ్ళినా జ్ఞానాన్ని బోధించే గురువులు దొరుకుతారు. ఆ గురువుల్ని వంచన లేకుండా భక్తితో సేవించు, తద్వారా ఈ జన్మలోనే తరిస్తావు అన్నాడు సూర్యుడు. అప్పటి నుంచి మైత్రేయుడు ప్రపంచమంతా తిరుగుతూ సద్గురువు ఎక్కడ దొరుకుతాడా, మనం తప్పులు చేసినప్పుడు తప్పు ఒప్పుకోగానే క్షమించే గురువు ఎక్కడ దొరుకుతాడా, డబ్బు ఆశించకుండా ఇస్తే పుచ్చుకుని లేకపోయినా మంత్రోపదేశం చేసే గురువు ఎక్కడ దొరుకుతాడా అనుకుంటూ తిరిగి 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 చివరికి పరాశరుడే అటువంటి గురువు అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే పరాశరుడికి లౌకికాపేక్ష లేదు. పరమ పుణ్యాత్ముడు ఆయన. ఇతరులకు ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం అనేది ఎరగనివాడు, ఆశించనివాడు. పైగా హనుమంతుడి చరిత్ర మొత్తం రాసినవాడు ఆయన ఒక్కడే. వేదవ్యాసుని తండ్రి వశిష్ఠ పరంపరవాడు అని గ్రహించి ఆయనకి నమస్కరించి ఒకప్పుడు నైమిషారణ్యంలో ఈ ప్రశ్న వేశాడనమాట. హనుమంతుడు ఎందుకు అవతరించాడు? ఆ హనుమంతుడు సాక్షాత్తు శివస్వరూపుడన్నావు, శివుడు ఎందుకు అవతరించాడు? పైగా
నేనెంతో పూర్వం ఈశ్వరుణ్ణి స్వయంగా భక్తితో పూజిస్తూ హనుమంతుడి అవతారం మామూలు అవతారం కాదని, అది నవావతారమని, నవ్యావతారమని, లోకశ్రేయస్సు కోసం ఆవిర్భవించిన అవతారమని శివుడి ద్వారా తెలుసుకున్నది. ఆ విషయాలన్నీ విన్నప్పుడల్లా శరీరం గగుర్పాటుకు గురవుతుంది. ఆంజనేయః పూజితశ్చేత్ పూజితాః సర్వదేవతాః హనుమన్ మహిమా శక్యో బ్రహ్మణా పితు వర్ణితుం. స్వయంగా పార్వతీదేవి శివుణ్ణి అడగ్గా శివుడు ఏమన్నాడు? అన్నిటిలోకి గొప్పది ఆంజనేయుడి యొక్క మహిమ. హనుమన్ మహిమ అశక్య బ్రహ్మణా పితు వర్ణితుం. బ్రహ్మదేవుడి కంటే పండితుడు ఈ సృష్టిలో ఎవడైనా ఉన్నాడంటే లేడు. ఎందుకంటే సరస్వతీదేవి ఆయన నాలుక మీద ఉన్నది. సరస్వతి వల్లభుడు, త్రిమూర్తులలో ఒకడు, వేదాలు చేతిలో పట్టుకున్నవాడు, అందరికీ మూలకారకుడు ఆయనే. అందుకే ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప పండితుడు అవ్వాలంటే, పండితుడు అయ్యాడంటే అతనిని బ్రహ్మశ్రీ అనే బిరుదుతో గౌరవించేవారు పూర్వం. కారణం అది, బ్రహ్మ కంటే పండితుడు లేడు గనక. అందువల్లే బ్రహ్మశ్రీ బిరుదు ఇచ్చేవారు. అంతటి పండితుడైన బ్రహ్మదేవుడు కూడా వర్ణించడానికి వీలు కానంత మహిమ హనుమంతుడిది. అందుకని హనుమన్ మహిమ అశక్య. అశక్య శక్యము కాదు దేనికి? వర్ణితుం, వర్ణించడానికి. హనుమంతుని యొక్క మహిమని వర్ణించడం బ్రహ్మ వల్ల కూడా కాదు. అంత గొప్ప మహిమ హనుమంతునిది. అందుకే ఒక్క ఆంజనేయుడు పూజింపబడితే పూజితాః సర్వదేవతాః, దేవతలందరూ పూజింపబడినట్టే. ఏకకాలంలో సకల దేవతల్ని తనలో పెట్టుకున్నాడు. గోవు తర్వాత ఆంజనేయుడు, ఈ ఇద్దరిలో అన్ని దేవతల రూపాలు ఉంటాయి. గోవు ప్రత్యక్షంగా కనపడుతుంది, హనుమంతుడు పరోక్షంగా సాధకుల రూపంలో ఉంటాడు. హనుమంతుడి తోకలోని ప్రతి వెంట్రుకలో ఒక్కొక్క దేవత ఉన్నాడు. హనుమంతుడి శిరస్సు మొదలుకొని పాదం వరకు సకల దేవతా స్వరూపం. శిరస్సు మీద విష్ణువు, వక్షస్థలం మీద ఈశ్వరుడు, పాద ప్రాంతంలో బ్రహ్మ. ఈ ముగ్గురు ఉన్నారు గనకే ఆంజనేయుడు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అని రోజు మనం జపం చేస్తున్నాం కదా. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అంటున్నావా లేదా? బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అంటే శిరస్ప్రాంతం అంతా విష్ణు స్వరూపం. విష్ణువు బుద్ధి, ఆలోచనాపురుడు విష్ణువు. మీరు ఏ అవతారంలో అయినా చూడండి, శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గొప్ప సలహా ఇంకెవరు ఇవ్వలేరు. చాలా జాగ్రత్తగా ఆచితూచి ఏ పనైనా చేస్తాడు ఆయన. కాబట్టి శిరస్నానం, ఈ శిరస్థానం అంతా కూడా విష్ణు స్వరూపం. ఇంకా వక్షస్థలం అంతా రుద్రస్వరూపం, పాదం బ్రహ్మస్వరూపం. ఈ మూడింటిని కలగాపులగం చేసుకుని అవతరించిన మిశ్రితమైన అవతారం హనుమద్ అవతారం. అందుకే హనుమంతుడిని పూజిస్తే త్రిమూర్తుల్ని సకల దేవతల్ని నిత్యం ఆరాధించినట్టే. అటువంటి హనుమంతుడి గురించి చెప్పమని పార్వతీదేవి అడిగితే శివుడు చెప్పేట, అది నేను వినలేదు, పురాణాలలో ఊరికే చూచాయిగా తెలుసుకున్నాను, కానీ నీవన్నీ ఎరిగిన వాడివి గనక శివుడు పార్వతికి చెప్పిన హనుమన్ మహిమకి సంబంధించిన విశేషాలు నాకు చెప్పమని ఈ మైత్రేయుడు నైమిశారణ్యంలో ఒకప్పుడు పరాశరుణ్ణి అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి ప్రశ్న వేసావయ్యా, హనుమంతుడంటేనే శరీరం నాకు గగుర్పాటు గురవుతూ ఉంటుంది. ఆలోక్య సర్వశాస్త్రాణి సర్వాణ్యపి మహర్షిభిః యదమేకం సునిర్ణీతం నదైవం హనుమత్పరం. సకల వేదాలు శాస్త్రాలు బాగా పరిశోధించి 88,000 మంది మహర్షులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? నదైవం హనుమత్పరం. హనుమంతుని కంటే గొప్ప దేవుడు లేడు. ఎందుకంటే హనుమంతుడు దేవుడి ప్రవర్తనతో పాటు జీవుడి ప్రవర్తన కూడా తనలో పెట్టుకున్నాడు కనుక. హనుమంతుడు గొప్ప దాసుడు, హనుమంతుడు గొప్ప భక్తుడు, హనుమంతుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, హనుమంతుడు బాగా చదువుకున్న, వ్యాకరణాలు కూడా చదువుకున్న, ఛందస్సు చదువుకున్న, షడంగాలు ఎరిగిన పండితుడు, హనుమంతుడు గొప్ప దైవం, హనుమంతుడు సకల గురుస్వరూపుడు, ఆచార్యుడంటే ఆయనే. హనుమంతుడు ఒక్కొక్కప్పుడు జీవుల్లాగే తొందరపాటు కలిగిన వాడు, అంతలోనే మంచి ఉద్రేకంతో శత్రువులను నలిపేస్తాడు. ఇలా అనేక గుణములను తనలో ఇముడ్చుకున్నాడు. ఇటు జీవలక్షణం, అటు దేవలక్షణం, ఇటు దాసలక్షణం, అటు నిర్దాస లక్షణం, ఇన్ని లక్షణములు ఉన్నాయి గనుక హనుమంతుడు మహాదైవం అయ్యాడు. అటువంటి హనుమంతుడి గురించి చెబుతున్నాను విను. ఒకప్పటి మాట, నారద మహర్షి 10,000 సంవత్సరాలు
మాయని జయించడం కోసం హిమవత్ పర్వత ప్రాంగణాలలో ఉన్న కైలాస గుహలో తపస్సు చేశాడు. కైలాస గుహలో 10,000 సంవత్సరాలు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరీ మంత్రాన్ని విడిచిపెట్టకుండా అదే ఆహారంగా జపం చేశాట. 1 రోజు 2 రోజులు కాదు, పూర్ణం వర్ష దశ సహస్రాణి, పూర్తిగా 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఈ రోజు నుంచి నీకు మాయని జయించే అధికారం ఇస్తున్నాను అన్నాడు. విష్ణువు మాటలు చాలా చమత్కారంగా ఉంటే జాగ్రత్తగా వినాలి. నువ్వు మాయని జయించావు అనలేదు, మాయని జయించే అవకాశం నీకు ఇస్తున్నాను అంటే సద్వినియోగం చేసుకుంటే మాయని జయిస్తావు, జాగ్రత్తగా ఉంటే మాయని జయిస్తావు. జయించేవనలేదు, జయించే అవకాశం ఇస్తున్నానన్నాడు తప్ప. ఈయన వెంటనే దాన్ని దృష్టిలో పెట్టుకుని సరిగ్గా విని వినక ఎగిరి గంతులు వేశాడు నారదుడు. నిజానికి నారదుడి వంటి గొప్ప జ్ఞాని లేడు, నారదుడి కంటే తపస్యాలు ఉండడు. నారదుడే లేకపోతే వాళ్ళ రామాయణం ఉందా, నారదుడు లేకపోతే భాగవతం ఉందా, అసలు నారదుడు లేకపోతే అనేకమైన కథలున్నాయా? ఇవాళ రామాయణాన్ని వాల్మీకి మహర్షికి ప్రారంభంలో బోధించిన వాడే నారదుడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిరు మునిపుంగవం అని మొదటి శ్లోకంలోనే వాల్మీకి మహర్షి గురువు గారి గురించి అంత బాగా రాసుకున్నాడు. నారదుడు ఎటువంటి వాడు? స్వాధ్యాయ నిరతుడు, తపస్వాధ్యాయ నిరతుడు, తపస్సు చేసినవాడు, వేద పండితుడు. స్వాధ్యాయ నిరతుడు అంటే రోజు వేదములను తాను చదువుతూ ఇతరులకు బోధించేవాడిని మాత్రమే స్వాధ్యాయ నిరతుడు అన్నారు. గుర్తుపెట్టుకోండి, స్వాధ్యాయము అనగా వేదము. ఈ వేదము వల్లె వెయ్యాలి, రోజు వల్లె వేయకపోతే కొంతకాలానికి మర్చిపోతాం. అనభ్యాసే విషం శాస్త్రం. అందుకని రోజు వేదమును పదే పదే వల్లె వెయ్యాలి. ఎవరు విన్నా వినకపోయినా, శిష్యులున్నా లేకపోయినా ఎక్కడో చోట కూర్చొని ఎంతో కొంత ఒక సంత చెప్పుకోవాలి. తాను చదువుకోవడమే కాకుండా శిష్యులకు కూడా బోధిస్తే వాణ్ణి స్వాధ్యాయ నిరతుడు అంటారు. మీకు చూడండి, బ్రహ్మపురాణంలో 40వ అధ్యాయంలో ఇదే మాట చెప్పారు. వాల్మీకి మహర్షి నారదుడి గురించి తపస్వాధ్యాయ నిరతుడు అనగా తపస్సు నిత్యం చేస్తాడని, వేదములను రోజు కంఠస్థం చేసి దాన్ని వల్లి వేసి శిష్యులకి బోధిస్తాడని చెప్పారు. పరమ వేద పండితుడు, అర్థము తెలిసిన పండితుడు. చాలా మంది వేద పండితులు చదువుకుంటారు, కానీ దానికి అర్థం తెలియడం చాలా కష్టం. వేద సంస్కృతానికి లౌకిక సంస్కృతానికి చాలా తేడా ఉంది. లౌకిక సంస్కృతానికి వేద సంస్కృతం లొంగదు. ఉదాహరణకి భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అని ఉంటుంది. కర్ణ శబ్దం పుల్లింగం కాబట్టి కర్ణైహి అని ఉండాలి తృతీయ విభక్తి. కానీ అదే మనకి వేదానికి ఉపనిషత్తుల్లో కర్ణేభిహి అని ఉంటుంది. దీనికి దానికి అందుకని ముడేయకూడదు. అందుకే వేదమును ప్రశ్నించే అధికారం సామాన్యులకు లేదు. ఆ సంస్కృతం, ఆ వ్యాకరణం వేరు, దానికి అర్థం కూడా చాలా చమత్కారంగా ఉంటుంది. క్షణాల్లో మారిపోతాయి. అందుకే నిశితంగా చదివితే తప్ప వేద సంస్కృతం అర్థం కాదు. శ్రీ సూక్తం, పురుష సూక్తాలకు అర్థం చెప్పడం రామాయణ భారత శ్లోకాలకు అర్థం చెప్పినంత సులభం మాత్రం కాదు. ఇవన్నీ నిత్యం వాటితో అభ్యాసంలో ఉన్న విషయం కాబట్టి చెబుతున్నాం. కానీ నారదుడు అలా కాదట. ఒక్క వేదశాస్త్రం మీద పట్టుకుంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసం చెబుతాడు. రెండో మాట ఏం చెప్పారు? వాగ్విదాంబరం అంటే ఉపన్యాసం చెప్పడంలో దిట్ట. చదువుకోవడం ఒకెత్తు, కొందరు బాగా చదువుతారు, కానీ వాడికి ఉపన్యాసం చెప్పమని వేదికిస్తే వాడు ఏం చెబుతున్నాడో ఎవరికి అర్థం కాదు. నిజానికి శాస్త్ర పండితులు ఎంతమంది ఉన్నారో తెలుసా ఈ సృష్టిలో? వాళ్లతో పోలిస్తే చాలా మంది ఉపన్యాసాలకు అక్షరం రాదు, కానీ ఈ ఉపన్యాసకుడు చెప్పేది అందరికీ క్లిక్ అయ్యి జనం వచ్చి పడతారు. అసలు శాస్త్ర పండితుడికి నోరిప్పితే ఎవరు రారు. ఎందుకనంటే చదువుకోవడం వేరు, ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడం వేరు. నారదుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎంత బాగా చదివాడో అంత బాగా అర్థమయ్యేలా చెబుతాడు. అటువంటి వాళ్ళనే వాగ్విదాంబరం అంటారు. అంటే ఉపన్యాసము చెప్పడములో దిట్టలు, ఆరితేరిన వాళ్ళు, వాక్ చమత్కారం కలిగిన వాడు ఆయన. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చదువుకోవడం ఒకెత్తు, చదివినది ఇతరులకు అర్థమయ్యేలాగా తేలికగా చెప్పడం ఒకెత్తు. ఈ రెండు గుణములు కలిగిన వాడు ఆయన. అటువంటి నారదమునిని తపస్వి, తాను కూడా తపస్వి అయిన వాల్మీకి మహర్షి పరిపప్రచ్ఛ అడిగను. పప్ర
పప్రచ్ఛ అంటే అడిగను, పరి అంటే శ్రద్ధతో అడిగాడు అనమాట, తెలుసుకోవాలని. అటువంటి నారద మహర్షి, ఆయనే భాగవతాన్ని వేదవ్యాసునికి ఇచ్చినవాడు, ఆయన కూడా బుట్టలో పడ్డాడు. దానికి గల కారణం ఏమిటో ఇటు పరాశర సంహిత, ఇటు వరాహ పురాణము, దేవీ భాగవతంలో కూడా ఈ కథ ఉంటుంది. ఏమన్నారో తెలుసా? ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క మాట వాడారు. మైత్రేయుడైతే హరిమాయా విమోహిత అన్నాడు. అదే దేవీ భాగవతంలో మహామాయా విమోహిత అన్నారు. ఇదే వరాహ పురాణంలో విష్ణుమాయా విమోహిత అన్నారు. కొంచెం పదాలు మార్పే తప్ప అన్ని ఒకటే చివరికి. ప్రతి జీవిని పట్టి పీడించే ఒక శక్తి ఉన్నది, అదే మాయ. ఈ మాయని ఆశ్రయించుకునే భగవంతుడు ఎప్పుడు సృష్టి చేస్తాడు, పోషిస్తాడు, లయం చేసుకుంటాడు. అవతారం ఎప్పుడు ఎత్తినా అవతారంలో ఆయన వెంట ఈ మాయ ఉండి తీరుతుంది. మాయ లేకుండా అవతరించడు. ఆ మాయ ఆయన్ని పట్టుకుంటే మనల్ని పట్టుకోదు. కానీ మనం ఏం చేస్తున్నాం? లౌకికమైన వాంఛల్లో పడడం వల్ల మాయతో కూడిన స్వామిని పట్టుకోకుండా మాయకి గురి అయిపోతున్నాం. ఆ మహామాయకి ఎంత గొప్ప పండితుడైనా జ్ఞాని అయినా బలాత్కారంగా సంసారంలో పడిపోవలసిందే. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గా సప్తశతిలో ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? జ్ఞానినామపి చేతాంసి, గొప్ప జ్ఞానులనుకున్న వారి హృదయములను కూడా మనస్సులను కూడా ఎంతో బలంగా పట్టుకుని ఆకర్షించి ఆ మహామాయ సంసారంలో పారవేస్తుంది. జ్ఞానులు కూడా ఈ మాయ బుట్టలో పడి భ్రష్టులైపోతున్నారు. ఇంకా సామాన్యులను గురించి ఏమీ చెప్పలేము అన్నారు. నారదుణ్ణి విష్ణువు మాయని జయించే అవకాశం ఇచ్చాను అంటే ఈయన ఎగిరి గంతేసి నేను మహామాయని జయించేశాను అనుకున్నాడు. అలా అనుకోవడంతో విష్ణు అదృశ్యం అయిపోయాట. వెంటనే ఈయన బయలుదేరాడు, ఇంద్రసభకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇంద్రుడు శచీదేవితో పాటు సభలో కొలువయ్యుండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే కొంతమంది రాక్షసులు భూలోకంలో పుట్టారులేండి. వాళ్ళ బాధ పడలేక ఆయన ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉండగా నారదుడు వచ్చి, వారి పిచ్చివాళ్ళలారా, మీరు ఇంకా రాక్షసులు, దేవతలు, యుద్ధాలు, సామ్రాజ్యం అనుకుంటున్నారు. ఇప్పుడే నేను మహాతపస్సు చేసి ఆది విష్ణువు దర్శనం పొందాను, శ్రీమన్నారాయణ కటాక్షం నాకు కలిగింది, మాయని జయించానన్నాడు. నాలాగా మాయని జయించిన వాళ్ళు ఎవరూ లేరు తెలుసా? ఓ బృహస్పతి, ఇంద్ర, మీరంతా ఎంత గొప్పవాళ్ళైనా అంతో ఎంతో మాయకు గురవుతారు. ఇంద్రుడి సంగతి చెప్పే అక్కర్లేదు, అందుకే స్త్రీ వ్యామోహంలో పడిపోతున్నాడు. ఎంతెందుకు, మా నాన్నగారు బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆ సరస్వతీదేవి వెంటపడతాడు. నాకు మాయని జయించావని వరం ఇచ్చిన ఇంత గొప్ప విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవి క్షణం కనబడకపోతే లక్ష్మీ లక్ష్మీ అని కలవరించిపోతున్నాడు. ఇంకా శివుడి సంగతి చెప్పేక్కర్లా, సగం శరీరంలో స్త్రీని కేటాయించి అర్ధనారీశ్వరుడైపోయాడు, తద్వారా వ్యర్థనారీశ్వరుడు ఆయన అన్నట్టు. ఒక్క క్షణకాలం ఇంద్రుడికి మతిపోయింది, అయినా మాట్లాడలేదు. ఇదేదో కాలం విచిత్రంగా ఉంది, నారదుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అనుకున్నట్ట. అహంకారం ఎంత ప్రమాదమైందో చూసారా? మాయ వల్ల వచ్చిన అహంకారం. అక్కడి నుంచి తిన్నగా ఉండకుండా ఈయన మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, ఎందుకు ఈ సంసారం, ఎందుకు మా అమ్మను వదిలిపెట్టి హాయిగా నాలాగా సన్యాసం పుచ్చుకోకూడదు, నన్ను చూడు మాయని జయించాను. ఇంకెక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వర, ఎప్పుడు చూసినా అమ్మవారు లేకుండా ఉండలేవు, నువ్వు తాండవం నృత్యం అంటావు, సగం శరీరం ఇస్తావు, ఆవిడ శరీరం విడిచిపెడితే నువ్వు కూడా పిచ్చెక్కినట్టు అయిపోతున్నావు, నన్ను చూడు మాయని జయించానన్నట్ట. ఈశ్వరుడు కొంచెం చాలా తెలివైనవాడు. నా దగ్గర అంటే అన్నావు కానీ ఆయన మీ తాతగారి దగ్గరికి వెళ్ళి అనకు, శ్రీమన్నారాయణుని దగ్గర ఏదన్నా అన్నావు అనుకో ఆయన బాగా మెలిపెడతాడు, జాగ్రత్త అన్నట్ట. ఆయనే వరం ఇచ్చాడండి, నిజానికి వరం ఇచ్చాడు కానీ వరం ఇచ్చే అర్హత ఆయనకి లేదు. ఎందుకంటే నేను మాయని జయించాను, ఆయన జయించలేదు అన్నట్ట. నాకు ఈ కథని దేవీ భాగవతంలో కూడా చదివాను, ఈ పరాశర సంహితలోనూ చదివాము. ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసిన వాడు ఆయన, నారాయణ భక్తుడు. ఆయన వచ్చి వరం ఇస్తే
ఆయనకి వరమిచ్చే అర్హత ఎక్కడుంది, నేను మాయని జయించానన్నాడు నారదుడు అంతటి వాడు. సరే వెంటనే బయలుదేరి అక్కడి నుంచి శివుడికి నమస్కరించి మళ్ళీ అక్కడ నమస్కారం మాత్రం మర్చిపోలేదు. మెల్లిగా వైకుంఠానికి వెళ్ళాడు, విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఆ వెడుతూ ఉంటే దారిలో ఒక అత్యద్భుతమైన నగరం కనపడింది. ఏ వైపు చూచిన సువర్ణ శిఖరాలతో ఉన్న, సువర్ణ భవనాలతో ఉన్న కొత్త కోట. అది కొత్త కోట, అంత పూర్వం లేదు. అసలు ఇప్పుడు ఇక్కడ సామ్రాజ్యం ఉందని ఎప్పుడూ అనుకోలేదే అనుకున్నాడు ఈయన. మార్గ మధ్యంలో హఠాత్తుగా కనపడిందనమాట. ఎవరిది ఈ నగరం? ఏ వైపు చూసిన అలంకారాలతో ఉంది, మంచి బంగార భవనాలు ఉన్నాయి, వెండి మొదలైనటువంటి వాటితో తయారు చేసిన బురుజులున్నాయి అనుకుని ఆ కోటలో అడుగుపెట్టాడు. ఆ కోటలో ఏ వైపు చూసిన అలంకరించుకున్న భటులు బహుపరాక్కని తిరుగుతున్నారు. స్త్రీలు పురుషులు బాగా ఒళ్ళంతా చందనాలు పూసుకుని రకరకాల ఆభరణాలు ధరించి కులాసాగా తిరుగుతూ ఉంటే ఆ విలాసాలను చూచి వీడు ఆశ్చర్యపోయాడు, నారదుడంతటి వాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచో తీయని సంగీతం వినపడింది. ఈయన మరింత ముందుకు వెళ్ళాడు. ఒక సభాభవనం, చల్లగా ఉంది ఆ ప్రాంగణం అంతా. ఆ సభాభవనంలో ఒక సింహాసనం మీద కూర్చుని ఒక మహాపురుషుడు టీవీగా ఉన్నాడు. ఆయనకి ఎడం వైపున ఆయన భార్య ఉంది, కుడివైపున ఒక యువతీమణి కూర్చుని ఉన్నది, పరమ సౌందర్యవతి ఆ యువతి. నారదుడు సభలోకి వచ్చి ఆ రాజుగారిని చెయ్యెత్తి దీవించాడు. మహారాజు గారు వినయంగా తన భార్యతో పాటు కూతురుతో పాటు లేచి నమస్కారం చేసి, రండి మహర్షి కూర్చోండి అన్నాడు. ఆ కూర్చోండి అన్నం కూడా కుడివైపున ఆయన కూతురుందే, ఆ కూతురి పక్కాసనంలో కూర్చోమన్నాడు. నారదుడు అలా కూర్చుని ఎవరి యువతి అని చూశాట. ఒక్క క్షణకాలంలో నారదుడు అప్పటి వరకు ఉన్నటువంటి వైరాగ్యం అంతా క్షణంలో ఎగిరిపోయింది అనమాట. ఏమి సౌందర్యం, ఏమి విలాసం, ఏమి అత్యద్భుతమైన ఈ హొయ్యలు, ఈ వగలు అనుకున్నాడు. మళ్ళీ కళ్ళు జిగేలుమన్నాయి. ఎర్రని కాంతితో ఉంది, పద్మవర్ణంతో ఉంది, అగ్నివర్ణంతో ఉంది, మంచి నల్లని ఒత్తేను చుట్టుతో ఉన్నది ఆ యువతీమణి. ఇంచుమించుగా 16-18 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఉందా లేదా అనిపిస్తోంది. నడుము, చేతులకి సువర్ణ కంకణాలు, నడుముకి మంచి వడ్డాణం, కట్టుకున్న చీర కూడా బంగారపు రంగులో ఉన్న జిలుగు చీర అన్నమాట. ఆ ముఖాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆమె మధ్య మధ్యలో అటు ఇటు వారగా చూడటము అన్నీ చూచి ఒక్క క్షణకాలంలో ఈయన భ్రష్టుడైపోయాడు. మహారాజా, ఎవరి యువతి అని అడిగితే, ఈ అమ్మాయి పేరు శ్రీమతి అండి, నా కుమార్తె అండి అన్నాడు. నీ పేరేమిటి? నన్న అండి రత్నాకరుడు అంటారండి. అంటే మీకు ఈ పాటికి అర్థమైంది, రత్నాకరుడు అంటే సముద్రుడు. పక్కనున్నది ఎవరు? ఆవిడ అండి ఆ నది అంది, అంటే గంగాదేవి. గంగా వల్లభుణ్ణి నేను అని చెప్పకుండా చెప్పాడు, నేను సముద్రుణ్ణి. ఓహో, ఈ సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించావు? అనాదిగా ఉందండి సామ్రాజ్యం. మీరు ఇదివరకు వచ్చారు, కానీ ఎందుకో ఈ మధ్యన కొత్తగా తపస్సు చేసి మాయని జయించారు కదా, అందువల్ల మీకు ఇది గుర్తులేదేమోలండి అన్నట్టు ఆయన. ఓహో, ఇంతకీ యువతీమణి నీ కన్న కూతురేనా? సందేహం ఏమిటండి, నా కూతురేనండి. వివాహం అయ్యిందా? భలేవారండి, వివాహం అయితే అలా ఎందుకు కూర్చుంటుందండి, వాళ్ళ ఆయన దగ్గరికి పోదా అన్నట్టు ఈయన. పెళ్లి చేద్దామనుకుంటున్నావా? మా అమ్మాయి నాకు ఫలానా వ్యక్తి నచ్చాడు అని చెబితే చాలు, ఆమెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఓహో, శీఘ్రకాలంలో మంచి వరుడు లభిస్తాడులే అని వెంటనే ఈయన అక్కడ సెలవు తీసుకుని మహావేగంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి శ్రీహరి పాదాల మీద పడిపోయాడు. స్వామి, ఇంతకాలం అయింది, ఎప్పుడన్నా నేను నిన్ను ఒక్క కోరిక కోరానా? మహామాయని జయించిన వాడిని నేను, అయినా ఇప్పుడు ఒక్క కోరిక కోరుతున్నాను అన్నట్ట. ఏమిటది? నువ్వు శ్రీహరివి, నాకు హరిరూపం ప్రసాదించు. హరిరూపాన్ని చూస్తే ఎవరైనా వ్యామోహితులవుతారు, ఏమందండి ఇది. కాబట్టి నాకు హరిరూపం ఇచ్చామనుకో, ఈ రూపంలో వెళ్ళి భూలోకంలో ఒక అపూర్వ సౌందర్యవతిని చూచాను, ఆమెను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నట్ట. తథాస్తు, హరిరూప ప్రాప్తిరస్తు అన్నాడు విష్ణువు.